హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం బైనరీ ఆపరేటర్ గురించి చూద్దాం. ఓకే, సో మనమంతా కంప్లీట్ చేసుకున్నాం. యూనరీ ఆపరేటర్ గురించి అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి బైనరీ ఆపరేటర్ గురించి అయితే చూడబోతున్నాం. ఓకే, ఇవన్నీ ఆపరేటర్స్ కిందకి వస్తున్నాయి కదా. చూడండి, ఇప్పుడు మనకు బైనరీ ఆపరేటర్ అంటేనే బైనరీ అంటేనే తెలుసు, మనకు 2 అని తెలుసు. ఓకే, అది ఎలా అంటే మనకు 2 ఆపరెంట్స్ ఉండాలన్నమాట. 2 ఆపరెంట్స్ ఉండాలి, అర్థమైంది కదా. సో 2 ఆపరెంట్స్ ఉండాలి. చూడండి, ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, A+B అనేది ఉంది. ఇక్కడ AB అనేది ఆపరెంట్స్, ప్లస్ అనేది ఏంటి ఇక్కడ ఆపరేటర్ అనమాట కదా. అంటే ఏంటి, ఇక్కడ 2 ఆపరెంట్స్ మధ్య మనకు ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం అనమాట. అలా ఉండే వాటిని ఇక్కడ మనకు బైనరీ ఆపరేటర్ కిందకి తీసుకుంటున్నాం అనమాట. అంటే ఇక్కడ సింబల్ ఆపరేటర్ అనే సింబలే, ఓకేనా. టోటల్గా ఆపరేషన్ ఇది కదా. సో ఈ విధంగా మనకు 2 ఆపరెంట్స్ మధ్య మనకు ఆపరేటర్ యూజ్ చేసినట్టయితే ఇక్కడ మనకు దేని కిందకి వస్తుందంటే బైనరీ ఆపరేటర్ కిందకి వస్తుంది అనమాట సింబల్స్. ఓకే, ఇది ఇప్పుడు చూద్దామా. చూడండి, ఇక్కడ ఆపరేటర్స్ ఏవి అంటే ఈ విధంగా ప్లస్ మైనస్ ఇక్కడ ఉంది కదా. సో మల్టిప్లికేషన్ అనమాట, ఇది స్టార్ అంటేనే మల్టిప్లికేషన్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా స్లాష్, ఫార్వర్డ్ స్లాష్, నెక్స్ట్ ఇక్కడ వచ్చే పర్సంటేజ్ సింబల్. ఇది పర్సంటేజ్ సింబల్ అంటేనే ఇక్కడ మనకు మాడ్యూల్ డివిజన్ అంటాం. నేను చెప్తానండి. ఓకే, సో = ఎక్సెట్రా ఇవన్నీ మనకు బైనరీ ఆపరేటర్ కిందకి అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు చూద్దాం, బైనరీ ఆపరేటర్ కింద మనకు కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. ఆ టైప్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు మెయిన్లీ ఇక్కడ 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఓకే, మెయిన్లీ 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఉంది 6th వన్ స్పెషల్ ఆపరేటర్ అనేసి. ఓకే, అది కూడా చూద్దాంలేండి, స్పెషల్ ఆపరేటర్స్ అనేసి. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏవి సింబల్స్ వస్తాయంటే ప్లస్ మైనస్, ఇక్కడ ఈ విధంగా స్టార్, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్, ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఈ విధంగా. సెకండ్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్ అనమాట. అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఈ విధంగా వస్తుంది. థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్ అంటే ఇక్కడ మనకు అండ్ ఓకే, సో యాంపర్సండ్ నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సింబల్ అనేది మన కీబోర్డ్లో ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది, లేకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది, సింబల్ ఒకటి ఉంటుంది, మనం 2 తీసుకోవాలన్నమాట ఇలాంటివి. మళ్ళీ అదేవిధంగా ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే, ఈ విధంగా ఎక్స్క్లమేటరీ మార్క్ ఇది. ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇందులోనే ఉందన్నమాట. అంత మనకు కాన్సెప్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి దీంట్లో. వీటన్నిటిలో మనకు అసైన్మెంట్ ఆపరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే. సో అంతకన్నా కొంచెం మనకు కాన్సెప్ట్ పరంగా కోడింగ్ బాగా రావాలంటే ఇక్కడ మనకు అసైన్మెంట్ ఆపరేటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా చేస్తున్నాం అసైన్మెంట్ ఆపరేటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసైన్ ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇది అర్థమైంది అంటేనే మనకు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కూడా బాగా అర్థమైనట్టు లెక్క అనమాట. వస్తుంది మరి, చెప్తాను నేను అప్పుడు. = యూజ్ చేసినప్పుడు మనకు ఏ విధంగా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసుకుందాం మరి. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి వస్తాయని అక్కడ చూద్దాం. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్ అంటే యాంపర్సండ్, ఈ విధంగా లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అనేవి వస్తాయి అనమాట. 6th వన్ వచ్చేసి స్పెషల్ ఆపరేటర్స్ అనమాట. స్పెషల్ ఆపరేటర్స్ గురించి కూడా చూద్దాంలేండి. ఓకే, ఇవి మెయిన్గా ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. చాలా సింపుల్, మీకు తెలిసిందేటివే చూద్దాం ఒకసారి. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్ చూడండి, వీ కెన్ పెర్ఫామ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే మనము పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు కదా. సో లైక్ ఏంటంటే అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఎక్సెట్రా. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, ఈ విధంగా అర్థమెటిక్ ఇక్కడే ఉంది పేరులోనే, అరిథమెటిక్ అనేసి. ఓకే, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇవి సింబల్స్ మీకు తెలుసు కదా. ఇక్కడ చూడండి కింద. సో సింటాక్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే వేరియబుల్, ఆపరేటర్, వేరియబుల్. అంటే మనకు 2 వేరియబుల్స్ అంటే మనకు ఆపరేటర్స్ మధ్య వాడతాం అనమాట. ఆపరేటర్ అనేది ఈ విధంగా ఉంటుంది, వేరియబుల్, ఆపరేటర్, వేరియబుల్. ఇంకా సెమీకోలన్తో అయితే టెర్మినేట్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట సింటాక్స్ అనేది. చూడండి, ఇక్కడ ఆపరేటర్స్ అన్ని ఈ విధంగా రాశాను, సింబల్స్ అన్ని ఇక్కడ రాశాను. ఓకే, వాటి మీనింగ్ ఏంటి అనేది రాశాను ఇక్కడ. అదేవిధంగా ఎగ్జాంపుల్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆపరేటర్ వచ్చేసి ప్లస్ అంటే ఇక్కడ మనకు అడిషన్ చేయొచ్చు అనమాట. సో A+B 2 ఆపరెంట్స్. ఓకే, వేరియబుల్ మధ్య వాడాం ఇదనమాట. ఈ విధంగా అంతే కదా. మామూలుగా మనకు ఏదైనా ఇప్పుడు 5 + 10 అంటే ఎంత, 15 ఈ విధంగా అనమాట. అంతే, ఇక్కడ వేరియబుల్స్ మధ్య వాడాం, అంతే, ఏం లేదు. ఇక్కడ ఇక్కడ వచ్చేసి సబ్ట్రాక్షన్ కూడా అంతే. చూడండి, A - B
స్టార్ కూడా అంతే మల్టిప్లికేషన్ అనమాట, ఏ స్టార్ బి. ఫార్వర్డ్ స్లాష్ కూడా అంతే డివిజన్ అనమాట, ఏ స్లాష్ బి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే కోషెంట్ వస్తుంది అనమాట, కోషెంట్. ఓకే, ఇక్కడ కోషెంట్ వస్తుంది డివిజన్ అంటే. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ అంటే ఇక్కడ మాడ్యులో డివిజన్ అనాలన్నమాట దీన్ని. ఓకే, మాడ్యులో డివిజన్ అంటే రిమైండర్ వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఏ స్లాష్ బి, ఏ పర్సంటేజ్ బి అంటే ఏ మాడ్యులో డివిజన్ బి అని చెప్పాలన్నమాట. అర్థమైంది, ఇక్కడ ఏ డివిజన్ బి అనాలన్నమాట, అది ఇక్కడ అర్థమైంది కదా. ఇది బాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చేసుకోండి. చూడండి, వి యూజ్ దిస్ ఆపరేటర్ బిట్వీన్ టూ ఆపరెంట్స్ మధ్య మనకు వాడాల్సి ఉంటుంది అంటున్నాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను అంటే ఉండే జస్ట్ నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసుకున్నాను, రాసినాను అనమాట. ఓకే, ఏలో 5 తీసుకున్నాను, బీలో 5 తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి అంటే ఏ విధంగా ఉంటుందంటే ఏ ప్లస్ బి అని మీరు ప్రోగ్రామ్లో రాసినారనుకోండి, అప్పుడు మనకు దానికి అర్థం ఏంటంటే 5 + 5 చేస్తున్నాము అని అర్థం. అంటే 10 అనేది ఆన్సర్ అనమాట, ఇక్కడ రిజల్ట్ అనమాట. అర్థమైంది కదా. సో ఇది విధంగా అడిషన్. ఇది ఏంటి, ఇక్కడ ఇది సబ్ట్రాక్షన్. ఏ మైనస్ బి అంటే ఏంటంటే 5 - 5 0 వస్తుంది మనకి రిజల్ట్ అనేది. ఏ స్టార్ బి అంటే మనకి ఇక్కడ 5 * 5 5 5 25 అని అర్థం ఇక్కడ. ఏ స్లాష్ బి, ఏ డివిజన్ బి అంటే 5/5 అంటే మనకు 5/5 ఈ కింద ఉండేది ఇక్కడ, ఇదేమో ఇక్కడ. ఓకే, 5/5 5 అని 5 అవుతుంది, 0 అంటే ఇక్కడ కోషెంట్ ఎంత ఉంది, కోషెంట్ ఇది కదా. సో కోషెంట్ వచ్చేసి 1 అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏ మాడ్యులో డివిజన్ బి అంటే 5% అంటే ఇక్కడ మనకు 5 ఇక్కడ 5 వేసుకున్నాము, చేసిన తర్వాత ఇక్కడ రిమైండర్ ఎంత వస్తే అంత అనమాట, అది ఇక్కడ మనకు మాడ్యులో డివిజన్ అవుతుంది. అర్థమైంది కదా. ఇవన్నీ ఈ విధంగా అనమాట. ఇది ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ అయితే చూద్దాం. చూడండి, ప్రోగ్రామ్ రాశాను. సో వాయిడ్ మెయిన్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేశాను, ఫ్లవర్ బ్రాకెట్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 5 ఇనిషియలైజేషన్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కామెంట్స్ రాసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ కోడ్ ఎవరు చూసినా అర్థమైపోతుంది అనమాట. మీరు ఈ విధంగా కామెంట్స్తో రాసినారంటే ఎవరికైనా అర్థమవుతుంది, ఓ ఇనిషియలైజేషన్ చేశాడు అనేసి. ఆ విధంగా ఇంకా మనకు కాంప్లెక్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే బాగా అర్థం కావాలంటే కామెంట్స్ రాసుకోవాలి. అర్థమైంది కదా. ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రింట్ఎఫ్ ఇక్కడ \n ఇచ్చాను. \n ఇచ్చినానంటేనే ఇంకా మనకు ఇక్కడ కన్సోల్లో న్యూ లైన్కి వచ్చేస్తుంది, కొత్త లైన్కి వచ్చేస్తుంది. %d అన్నాను, బాగానే ఉంది. ఏం %d ఇందులో ఏం పెట్టమంటున్నాను అంటే a + b పెట్టమంటున్నాడు. అంటే ఇక్కడ ఏం రాశాను, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ రాశాను కదా, ఎక్స్ప్రెషన్ టోటల్ అంతా కలిపి ఈ విధంగా a + b చేసిండేది ఇక్కడ %dలో ఈ విధంగా రమ్మంటున్నాను నేను ఇక్కడ కదా, ప్రింట్ చేయమంటున్నాను దాన్ని ఇక్కడ. కాబట్టి a + b అంటే మనకు 5 + 5 అంటే 10 అవుతుంది అనమాట. ఇక్కడ a + b అంటేనే 10 అని అర్థం అనమాట. అర్థమైంది కదా. ఇది 10 వెళ్ళేసి మనకి ఇక్కడ ప్రింట్ చేయమంటున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 10 అనేది ప్రింట్ అయిపోతుంది. తర్వాత ప్రింట్ఎఫ్ ఇక్కడ \n ఇస్తానే మళ్ళీ ఇక్కడ కర్జర్ ఇక్కడ ఉండేది కాస్త \n అంటే కిందకు వచ్చేస్తుంది. వెంటనే కిందకు వచ్చేసి ఇక్కడ %d చూస్తానే ప్రింట్ చేయమంటున్నాడు. ఏం ప్రింట్ చేయమంటున్నాడు ఇక్కడ చెప్పింటాం కదా, a - b చేసుకుంటుంది, అదే చేసుకుంటుంది. ఇదే మీరు బ్రాకెట్స్ అన్నా పెట్టండి, లేకుంటే ఊరినే ఇలాగన్నా రాయండి, అంతే చాలు, అర్థమైపోతుంది కంపైలర్కి. a - b చేస్తున్నాడు అంటే మనకు 5 - 5 అంటే 0 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, అంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ 0 అనేది ప్రింట్ అయిపోతుంది. మరి ఇక్కడ చూడండి, ప్రింట్ఎఫ్ \n అంటే మనకి కిందకి వచ్చేస్తుంది కర్సర్ అనేది కన్సోల్లో కదా. ఇది ఇప్పుడు a * b ఈ విధంగా బ్రాకెట్స్ అని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది నీట్గా అనుకుంటే పర్వాలేదు, లేకుంటే మీకు నీట్గా మీరైతే చెప్పచ్చు అనమాట. ఈ విధంగా బ్రాకెట్స్ పెట్టినట్టయితే నీట్గా అర్థమవుతుంది కూడా అందరికీ. ఈ విధంగా బ్రాకెట్ చేస్తూ అంటే ఈ విధంగా ఈ ఆపరేషన్ చేస్తున్నాడు అనేసి. %d a * b అంటేనే 5 * 5 అంటే 25 కదా, 25 ఇక్కడ ఆ విధంగా. నెక్స్ట్ కిందకి వస్తుంది, ఇక్కడ ఏమవుతుంది 5 డివిజన్ 5 అంటే ఏమవుతుందంటే 1 అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏ మాడ్యులో డివిజన్ బి అంటే ఇక్కడ రిమైండర్ కదా 0 అయితే అవుతుంది. ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. /n పెడతానే న్యూ లైన్ చూడండి, న్యూ లైన్ జంప్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఫస్ట్లో పెడితే ఫస్ట్లో వచ్చేస్తుంది, కర్సర్ అనేది మూవ్ అయిపోతుంది. లేదా మీరు లాస్ట్లో ఇక్కడ పెట్టినారనుకోండి, ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది అనమాట. ప్రింట్ అయిన తర్వాత మూవ్ అవుతుంది ఇక్కడ లాస్ట్లో పెడితే. అర్థమైంది కదా. సో ప్రింట్ కాకముందే మూవ్ కావాలి అంటే ఇది ఫస్ట్లో పెట్టుకుంటాం, అంతే, ఏం లేదు. ఇదనమాట అవుట్పుట్. ఓకే, సో 10 0 25 1 0 ఇది ఈ విధంగా ప్రోగ్రామ్. అంటే ఈ విధంగా మనం ఇక్కడ డైరెక్ట్గా చెప్పేసాం, ఈ విధంగా డైరెక్ట్గా ప్రింట్ చేసేటప్పుడే ఇక్కడ చెప్పేసాం. అర్థమైంది కదా. ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అనేది రాయడం జరిగింది. ఇది మనకు అర్థమెటిక్ ఆపరేటర్.
ఈ విధంగా ఇప్పుడు మీరు ఏ ప్లస్ బి అనే కాదు. ఓకే, సో బి ప్లస్ ఏ తీసుకోండి. ఎనీ వేరియబుల్ చూడండి, సింటాక్స్ తెలుసు కదా, వేరియబుల్ ఆపరేటర్ వేరియబుల్ సెమికోలన్ అంతే. బి ప్లస్ ఏ తీసుకోండి, బి స్టార్ ఏ తీసుకోండి, ఎలాగన్నా సి స్టార్ ఏ తీసుకోండి. ఓకే, సో ఆ విధంగా అనమాట. ఏమంటే ఇనిషియలైజేషన్ చేసి ఉండాలి, అంతే కదా, అది అనమాట, అంతే.